దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ బ్యాక్ టు అందమైన కథల పొదిరిల్లు. ప్రియమైన రాక్షసి ఎపిసోడ్ నెంబర్ 120. ఒక షాకింగ్ న్యూస్ అందరికీ బట్టబయలు చేసిన ఆనంది. ఏంటి అసలు ఆ విషయం? కథలకు వెళ్ళబోయే ముందు దయచేసి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, అలాగే హైప్ ఇచ్చి వీడియోని సపోర్ట్ చేయండి. స్టోరీస్ నచ్చినట్టయితే మన ఛానల్ని తప్పకుండా షేర్ చేయండి. ఇక కథలోకి వెళ్ళిపోదాం. ఆనంది ఈ మాటలకు శిరీష షాక్ అవుతూ అశ్విన్ వైపు చూస్తుంటే అశ్విన్ ఆనంది మీద కోపంతో అవును అన్నట్టుగా తల ఊపుతాడు. యూ చీట్ అంటూ శిరీష ఆనందిని తిడుతుంటే తిట్టాల్సింది ఆనందిని కాదమ్మా, ఆనందిని అడ్డు పెట్టుకొని ఇదంతా జరిపించిన ఈ అమరేంద్ర గారిని అంటుంది నందిత అమర్ని కోపంగా చూస్తూ. అవునమ్మా, మీ అమ్మ చెప్పింది నిజమే, ఈ పెళ్లి జరిపించింది నేను అంటాడు అమర్. నన్ను మత్తులో ఉంచి నా పెళ్లి చైతన్యత జరిపించింది కాకుండా ధైర్యంతో ఈ పెళ్లి జరిపించారని చెప్పడానికి మీకు సిగ్గుగా లేదా అంటూ అమర్ మీద కోప్పడుతుంది శిరీష. కూతురుతో మాట పడినందుకు అమర్ మనసు చివుక్కుమంటే శిరీష, మా మావయ్యతో మర్యాదగా మాట్లాడు అంటాడు చైతన్య. ఏంటి మీ మావయ్యకి మర్యాద ఇచ్చేది? నీకోసం మీ మావయ్య నా గొంతు కోశాడు అంటుంది శిరీష. ఈ పెళ్లి చేసుకుంటే నువ్వు సంతోషంగా ఉంటావనే ఉద్దేశంతోనే ఈ పెళ్లి జరిపించానమ్మా అంటాడు అమర్. శిరీష అమర్ని కోపంగా చూస్తూ, నిజంగా నీకొక కూతురు ఉండి ఉంటే ఆ కూతురికి కూడా ఇలాగే మత్తిప్పించి మాయ చేసి పెళ్లి చేసేవాడివా అని అడుగుతుంది. అప్పటి వరకు అశ్విన్కి భయపడి కాస్త చాటుగా ఉన్న ఆనంది ఆవేశంలో ధైర్యంగా బయటకొచ్చి, పిచ్చి మొకమా, నువ్వు మా మావయ్య కన్న కూతురివేనే అని అంటుంది. ఆనంది డైలాగ్కి ఒక అమర్ తప్ప మిగతా అందరూ ఆశ్చర్యపోతూ షాక్ అవుతుంటారు. నందిత, అశ్విన్ ఇద్దరూ షాక్తో మొహాలు చూసుకుంటారు. ఈ నిజం ఎలా తెలుసు అని నందిత, అశ్విన్ షాక్ అవుతుంటే అదే షాక్ శశాంక్లో కూడా ఉంటుంది. శిరీష మా మావయ్య కూతురా అని అనుకొని చైతన్య నిర్ఘాంతపోతుంటే ఇంకా శివంగికి అసలు తను ఏం విన్నదో కూడా షాక్లో అర్థం కావడం లేదు. ఈ నిజం ఆనందికి ఎలా తెలిసి ఉంటుంది అని దమయంతి గారు, వీరేంద్ర, మమత కూడా ఆశ్చర్యపోతుంటారు. ఛ! ఈ ఆనంది అన్నీ తెలుసుకొని ఎప్పుడో కొంప ముంచి వీళ్ళని దగ్గర చేస్తున్న భయంతోనే దీనిని చంపుదామని చూసి చంపలేకపోయాను అని అనుకుంటా శశాంక్. ఆనందికి విషయం తెలిసినందుకు అశ్విన్, నందిత కూడా షాకులో ఉంటారు. ఆనంది డైలాగ్కి దీపక్, గౌతమి, గీత కూడా డైనమాలో ఉంటారు. ఇదేం షాక్ ఆనంది, శిరీష బాబాయ్ కూతురు కావడమేంటి అని అడుగుతారు దీపక్ ఆశ్చర్యపోతూ. ఆనంది చెప్పింది చైతన్యకి ఇంకా నమ్మకం కుదరక, అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావు ఆనంది, శిరీష మన మావయ్య కూతురేంటి అని అడుగుతాడు చైతన్య నిర్ఘాంతపోతూ. నేను చెప్పేది నిజమన్నయ్య, ఈ శివంగినే కాదు నా యమ కూడా మావయ్య కన్న కొడుకే అని తర్వాత నందిత పక్కకొచ్చి, ఈ అందమైన బొమ్మ ఎవరో కాదు, స్వయాన మన మావయ్య కట్టుకున్న భార్య, వీళ్ళిద్దరికి పుట్టిన పిల్లలే ఈ యమ, ఈ శివంగి అని చెప్తుంది. ఆనంది మాటలకు చైతన్య, దీపక్ వాళ్ళు మరొక్కసారి షాక్ అవుతుంటే ఎప్పటికైనా నిజాలు తెలియాల్సిందే కదా అన్నట్టుగా అమర్ మౌనంగా ఉంటాడు. అశ్విన్, నందిత కంగారుగా శిరీష వైపు చూస్తుంటారు. అమర్ కన్నతండ్రి అని తెలిసిన శిరీషకి కోపంతో నరాలు చిట్లుతుంటాయి. ఆనందికి నిజం తెలిసినందుకు అశ్విన్ కోపడుతూ, అసలు ఇవన్నీ నీకెలా తెలుసు అని అడుగుతాడు. ఈ నిజాలన్నీ నాకు పోలుచెడ పట్టుచీర వలనే తెలిసాయి అంటుంది అమాయకత్వంగా. ఆనంది మాటలకు అందరూ మరొకసారి ఆశ్చర్యపోతుంటారు. పూలజడ పట్టుచీర వల్ల తెలియడమేంటి, అసలు ఎలా తెలిసిందో క్లారిటీగా చెప్పు అంటూ అశ్విన్ ఆనంది మీదకు విరుచుకుపడతాడు. నిజమే అమ్మా, నాకు పూలజడ పట్టుచీర వల్లే తెలిసింది. శివంగి కోసం పూల అబ్బాయి పూలజడ తెచ్చి ఇచ్చాడు కదా, అప్పుడు ఈ బొమ్మ అంటూ జరిగింది చెప్తుంటుంది. గోరింటాకుతో మా చేతులేవి ఖాళీగా లేవు,
కనీసం ఆ పూల జడను తీసుకువెళ్ళి నా రూమ్‌లో జాగ్రత్తగా పెట్టు. పెళ్లి పట్టు చీర దగ్గరే పూల జడ కూడా పెట్టు అని చెప్తుంది నందిత. పూల జడ మీద మక్కువ ఉన్న ఆనంది, సరేలే ఈ పూల జడ పని ఒక్కటి నేను చూసుకుంటానులే అని చెప్పి పూల జడ తీసుకొని రూములోకి వెళ్ళిపోతుంది. పెళ్లి పట్టు చీర దగ్గరే ఈ పూల జడ కూడా పెట్టమని బొమ్మ చెప్పింది కదా అంటూ పెళ్లి పట్టు చీర కోసం అక్కడ కబోర్డ్స్ అన్నీ వెతుకుతూ ఉంటుంది. ఓ దగ్గర శిరీష కట్టుకోబోయే పట్టు చీర, ఆ చీరకు సంబంధించిన మ్యాచింగ్ గాజులు, ఇయర్ రింగ్స్ అన్నీ కనిపిస్తుంటాయి. ఆ చీర చూసి కూడా ముచ్చట పడుతూ, అబ్బా! పెళ్లి పట్టు చీర కూడా ఎంత బాగుందో అంటూ చేతిలో ఉన్న పూలజడ పక్కకు పెట్టి, ఆ పట్టు చీరని చేతిలోకి తీసుకుంటుంది. ఆ చీరని మురిపంతో చూసి తిరిగి జాగ్రత్తగా అక్కడ పెడుతుంది. పట్టు చీర దగ్గరే పూలజడ కూడా పెట్టమని బొమ్మ చెప్పింది కదా అని అనుకొని పొడుగ్గా ఉన్న పూలజడని ఆ చీర దగ్గరే పెట్టడానికి సెట్ చేస్తుంటుంది. పూలజడ ఏమాత్రం నలగకుండా పక్కన ఉన్న నందిత బట్టల్ని కాస్త పక్కకు జరిపి సెట్ చేస్తుంటుంది. చివరిగా పూలజడని పట్టుచీర దగ్గర నీటిగా పెట్టి తిరిగి రాబోతుండగా అక్కడ తను ఏదో చూసినట్టుగా అనిపిస్తుంది. అనుమానంతో వెనక్కి తిరిగి పట్టుచీర పూలజడకి పక్కగా నందిత బట్టల కింద యంగ్ అండ్ హ్యాండ్సమ్ గాయ్ ఫ్రేమ్ కట్టించిన అమర్ ఫోటో కనిపిస్తుంటుంది. ఆ ఫోటో చేతులకు తీసుకుని చూస్తూ, వావ్! మావయ్య వయసులో ఉన్నప్పుడు భలే అందంగా ఉన్నాడే! అప్పుడు అచ్చం మా యమాలాగే ఉన్నాడు అని అనుకొని, తర్వాత అనుమానంతో ఆ వయసులో అశ్విని పోలికలతో కనిపిస్తున్న వాళ్ళ మావయ్య ఫోటోని చూసి ఆశ్చర్యపోతూ, అసలు మా మావయ్య యమాలాగా ఎందుకున్నాడు? ఇంతకీ మా మావయ్య ఫోటో ఈ బొమ్మ దగ్గర ఎందుకుంది? మా మావయ్య ఫోన్‌లో కూడా బొమ్మ ఫోటో ఎందుకుంది? అని అనుకొని తన బుల్లి మైండ్‌కి విపరీతంగా పని చెప్పి, మొదట్నించి నందితకి, అమర్‌కి మధ్య జరిగిన డిస్కషన్ అన్నీ టకటకా గుర్తు తెచ్చుకొని, ఇంకా ఏమైనా వాళ్ళిద్దరికీ సంబంధించినవి దొరుకుతాయేమోనని అక్కడ అంతా వెతుకుతూ ఉంటుంది. అలా వెతికిన కొద్దిసేపటికి ఒక ఆల్బమ్ బయటపడుతుంది. అది ఓపెన్ చేసి చూసేసరికి అది నందిత, అమర్‌ల పెళ్లి ఫోటోస్. ఆ ఫోటో చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంటుంది. గుడిలో దమయంతి గారు వాళ్ళిద్దరికీ పెళ్లి జరిపించడం ఆ ఫోటోలో కనిపిస్తూ ఉంటాయి. ఆ ఫోటోలోని దేవి, రమేష్ కూడా ఉంటారు కానీ, వాళ్ళు ఎవరో అన్నట్టుగా చూస్తూనే అమర్, నందిత ఫోటోల మీద ఎక్కువ ఫోకస్ పెడుతూ ఆల్బమ్ అంతా తిరిగేస్తూ ఉండేసరికి అమర్, నందిత కాలేజీ రోజుల నుంచి ప్రేమించుకుంటూ వస్తున్న ఫోటోలు కూడా ఆనంది కంట పడతాయి. కాలేజీలో స్టూడెంట్స్‌తో కలిసి గ్రూప్ ఫోటోలు దిగిన దగ్గర నుంచి ఫ్రెండ్స్‌తో దిగిన ఫోటోస్, అమర్, నందిత కలిసి దిగిన ఫోటోస్ అన్నీ కనిపిస్తుంటాయి. చివరిగా నందిత, అమర్, అశ్విన్ బారసాల ఫోటోలతో ఆ ఆల్బమ్ ఎండవుతుంది. ఆల్బమ్ మొత్తం తిరిగేసేసరికి ఆనంది మైండ్ మొత్తం బ్లాంక్ అవుతూ, అంటే నా యమ మా బొమ్మ మా మావయ్యల కన్న కొడుకన్నమాట అని అనుకొని ఆనందంతో వస్తున్న కన్నీళ్లు తుడుచుకొని వాళ్ళ మావయ్యకి ఫోన్ చేస్తుంటుంది. భార్య పిల్లల చిత్రపటాలు ఉన్న పర్సనల్ రూమ్‌లో గడుపుతున్న అమర్‌కి ఆనంది దగ్గర నుంచి ఫోన్ రావడం చూసి అప్పటికే వర్షిస్తున్న కన్నీళ్లు తుడుచుకొని ఫోన్ లిఫ్ట్ చేసి, చెప్పమ్మా ఆనంది అని అంటాడు. నీకు పెళ్ళయ్యి భార్య పిల్లలు ఉన్నారని మాకెందుకు చెప్పలేదు మావయ్య అని అడుగుతుంది కన్నీళ్లు పెడుతూ. ఆనంది ప్రశ్నకు అమర్ ఒక్కసారిగా షాక్ అవుతుంటాడు. మా బొమ్మ నీ భార్య అని, నా యమ నీ కన్న కొడుకు అని మాకెందుకు చెప్పలేదు అని అడుగుతుంది. ఆనంది మాటలకు అమర్ కంగారు పడుతూ, ఈ విషయాలు నీకెలా తెలిసాయమ్మా అని అడుగుతాడు. నన్ను అందరూ తింగర్ది, అమాయకురాలు అంటారు కానీ నేను పెద్ద తెలివైన దాన్ని కదా, అందుకే అన్నీ కనిపెట్టేశాను అని అంటుంది. ఎలా కనిపెట్టావానంది అని అడుగుతాడు అమర్. మా బొమ్మ రూములో నీ ఫోటో చూశాను మావయ్య. అసలు నీ ఫోటో ఇక్కడ ఎందుకుందో మీ ఇద్దరి మధ్య జరిగిన డిస్కషన్ అంతా గుర్తు తెచ్చుకొని మీ ఇద్దరి మధ్య
ఏదో రిలేషన్ ఉందని అనుమానంతో అన్నీ వెతికాను. మీ ఇద్దరి మధ్య పవిత్రమైన పెళ్లి బంధం ఉందని మీ పెళ్లి ఫోటోలు చూశాక అర్థమైంది అని చెప్తుంది. ఆనందికి నిజం తెలిసేసరికి అమర్ గట్టిగా కళ్ళు మూసుకుంటాడు. కొద్దిసేపటికి అమర్ కళ్ళు తెరిచి, ఈ నిజాలు ఎప్పటికైనా అందరికీ తెలియాల్సిందే ఆనంది. ముందుగా నువ్వు తెలుసుకున్నావు. నిజంగానే నువ్వు తెలివైన దానివమ్మా. గుడ్ అని అంటాడు. అసలు మీరెందుకు విడివిడిగా ఉంటున్నారు మావయ్య? మీరిద్దరూ ఎందుకు విడిపోయారు? అని అడుగుతుంది కన్నీళ్లు పెడుతూనే. కాలం మాకు కలిసి రాలేదు ఆనంది. అందుకే అశ్విన్ పుట్టిన కొన్నాళ్లకు మేము విడిపోవాల్సొచ్చింది. నాకొక కూతురు ఉంది అని కూడా నాకు నీ ద్వారానే తెలిసిందమ్మా అని ఆ సంఘటన చెప్తాడు. అమరు మాటలకి ఆనంది ఇంకా బాధపడుతూ ఉంటుంది. అమ్మ ఆనంది, నువ్వు నాకు ఒక సహాయం చేయాలి. నా కూతురు పెళ్లి ఎట్టి పరిస్థితుల్లో కూడా జితేంద్రతో జరగటానికి వీల్లేదు. రేపు శిరీష చైతన్యల పెళ్లి అనుకున్న ముహూర్తానికి గుడిలో జరగాలి. శిరీష పెళ్లి చైతన్యతో జరగాలంటే నీ వైపు నుంచి నాకు పూర్తి సహకారం కావాలి అని అంటాడు. తప్పకుండా మావయ్య. శివంగి మీ కూతురని తెలిసాక శివంగి పెళ్లి ఆ జితేంద్రతో జరగటానికి ఇంకా నేనెందుకు ఒప్పుకుంటాను? ఖచ్చితంగా ఏదో ఒకటి చేసి శివంగిని ముహూర్తం టైంకి ఆ గుడికి తీసుకొస్తాను అని ఇలా కొద్దిసేపు మాట్లాడి ఫోన్ పెట్టేసి ఇక ఆ క్షణం నుండి పెళ్లి ఏర్పాటులో హుషారుగా పాలు పంచుకోవడం మొదలుపెట్టింది. ఇది జరిగింది అని ఆనంది ఉన్న విషయం అందరికీ చెప్తుంది. అప్పటికే కోపం కట్టలు తెంచుకున్న శిరీష అమర్ షర్ట్ కాలర్ పట్టుకొని, దుర్మార్గుడా! పెళ్ళాం పిల్లల్ని వదిలేసింది కాకుండా ఇప్పుడు నా జీవితాన్ని కూడా ఈ పెళ్లి పేరుతో బలి తీసుకున్నావా అని నిలదీస్తుంది. కూతురు తన మీద పెంచుకున్న ద్వేషాన్ని చూసి అమర్ షాక్ అవుతుంటాడు. కూతురు అంత ద్వేషం పెంచుకుంటుందని అమర్ కూడా అనుకోలేదు కాబట్టి శిరీషని అలా చూస్తున్న అమర్ హృదయం తల్లడిల్లిపోతుంటుంది. ఆ పరిస్థితి రాకూడదు అనుకున్న నందిత, అశ్విన్, శిరీష అమర్ని నిలదీయటం చూసి వాళ్ళు కూడా తల్లడిల్లిపోతుంటారు. ఇక అమర్ని శివంగి అలా నిలదీయటం దమయంతి గారు, చైతన్య, ఆనంది కూడా తట్టుకోలేకపోతుంటారు. దీపక్, గౌతమి, గీత కూడా ఆశ్చర్యంలో ఉండిపోతారు. శిరీష, ఏంటిది? పెద్ద చిన్న లేకుండా మా మావయ్యతో అలా ప్రవర్తిస్తున్నావేంటి? ముందు మా మావయ్య షర్ట్ కాలర్ వదులు అంటాడు చైతన్య. నువ్వు మా మావయ్యకి కన్న కూతురివై ఉండి మా మావయ్యని అలా బాధ పెట్టడం మంచిది కాదు శివంగి. మా మావయ్యని వదులు అంటూ ఆనంది కూడా కోపడుతుంది. ఇతని మీకు ముద్దుల మావయ్య అయితే నాకు నీచమైన తండ్రి అంటుంది శిరీష. ఆ మాటలు నందిత, అశ్విన్ తట్టుకోలేకపోతుంటే చైతన్యకి, ఆనందికి తన మీద కోపం వస్తుంటుంది. చెప్పు, నా జీవితాన్ని ఎందుకు నాశనం చేశావు అంటూ అమర్ షర్ట్ కాలర్ వదలకుండా పట్టుకొని గట్టిగా నిలదీస్తుంది శివంగి. ఏది జరగకూడదు అనుకున్నానో అదే జరుగుతుంది అని అశ్విన్ అసహనం వ్యక్తం చేస్తుంటే చైతన్య శివంగి దగ్గరికి వచ్చి అమర్ షర్ట్ కాలర్ మీద ఉన్న శివంగి చేతుల్ని బలవంతంగా విడిపించి, మా మావయ్యతో మర్యాదగా ప్రవర్తించు శిరీష అంటూ సీరియస్ అవుతాడు. ఏయ్, ఛీ! ఏంటి నేను అతనికి మర్యాద ఇచ్చేది అంటూ కోపడుతుంది. కూతురు ద్వేషం చూసి అణువున కృంగిపోతుంటాడు అమర్. అక్కడ జరుగుతున్న యుద్ధం చూసి శశాంక్ మాత్రం తృప్తి పడుతుంటాడు. అమర్ బాధని దిగమిగుకుంటూ, అమ్మ శిరీష, నువ్వు నాకు కన్న కూతురువిరా. నేనెందుకు నీ జీవితాన్ని నాశనం చేయాలని చూస్తాను? నువ్వు సంతోషంగా ఉండాలని నీ పెళ్లి చైతన్యతో జరిపించానమ్మా అని అంటాడు. నా సంతోషం కోసం ఇంతకుముందు నువ్వేమైనా చేశావా అని అడుగుతుంది శిరీష. చేయలేదమ్మా. అసలు నాకు నువ్వంటూ ఉన్నావని తెలిసింది కూడా నాకు ఈ మధ్యనే. కానీ నువ్వు నా కూతురని తెలిసిన దగ్గర నుండి నీ మీద నేను ప్రాణాలే పెంచుకున్నాను. ప్రాణమైన కూతురు విషయంలో ద్రోహం చేయాలని నేను ఎందుకు అనుకుంటాను అని అంటాడు కన్నీటి పొరలతో. చాలు ఆపు అంటూ శిరీష గట్టిగా అరుస్తుంది. ఈలోపు సూర్యనారాయణ, జితేంద్ర కూడా అక్కడికి చేరుకుంటారు. శివంగి మెడలో చైతన్య కట్టిన తాళిని చూసి జితేంద్ర పిడికిలి బిగిస్తుంటాడు.
అంతా నాశనం అయిపోయింది అని అనుకొని సూర్యనారాయణ కూడా తల పట్టుకుంటాడు. ఇప్పుడు చేరుకున్న వాళ్ళని చూసి శశాంక్ వాళ్ళని కోపంగా చూస్తుంటాడు. అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి వీళ్ళ రాకని అందరూ చూసినా కూడా అంతగా పట్టించుకోవడం లేదు. శిరీష ఇంకా అమర్ మీద మండిపడుతూ, తండ్రి ప్రేమ అంటే ఏంటో తెలియని చిన్న వయసులో నుండే నువ్వు మమ్మల్ని వదిలేశావని తెలిసి నీ మీద ద్వేషాన్ని పెంచుకుంటూ వచ్చాను. ఆ ద్వేషం సరిపోదు అన్నట్టు ఈరోజు నీ అల్లుడు కోసం కన్న కూతుర్నైనా నా జీవితాన్ని కూడా బలి చేశావు. ఛీ! నీలాంటి దుర్మార్గపు తండ్రి ఏ పిల్లలకి ఉండకూడదు అని అంటుంది. మనవరాలు కొడుకుతో అలా మాట్లాడుతుంటే దమయంతి గారు కన్నీళ్లు పెడుతూ ఉంటుంది. మమత, వీరేంద్ర ఆమెను దగ్గరకు తీసుకుని ఓదారుస్తూ ఉంటారు. ప్లీజ్ శిరీష, మా మామితో అలా మాట్లాడుకు. ఎలాంటి రక్త సంబంధం లేని నన్ను, ఆనందిని ప్రాణంగా చూసుకున్న మా మావయ్య కన్నపిల్లలైన మిమ్మల్ని వదిలిపెట్టినందుకు ఏవో కారణాలు ఉండే ఉంటాయి అంటాడు చైతన్య తనకు నిదానంగా నచ్చ చెప్పాలని చూస్తూ. ఆ కారణాలు మీరిద్దరే అంటాడు అశ్విన్ ఆవేశపడుతూ. అశ్విన్ మాటలకు అందరూ ఆశ్చర్యంగా చూస్తుంటారు. ఆనంది, చైతన్య కూడా అశ్విన్ మాటలకు షాక్ అవుతూ అన్నా చెల్లెలిద్దరూ మొహమొహాలు చూసుకుంటారు. ఈ మహానుభావుడు నన్ను, నా తల్లిని ఆ రోజు ఇంటి నుండి వెళ్ళమన్నందుకు కారణం మీ అన్నా చెల్లిద్దరే అని రెట్టించి అంటాడు అశ్విన్. ఏం మాట్లాడుతున్నావు అశ్విన్? మా కోసం మిమ్మల్ని వదులుకోవడం ఏంటి అని అడుగుతాడు చైతన్యం. ప్లీజ్ అశ్విన్, నువ్వేమీ మాట్లాడుకో అంటాడు అమర్. ఎందుకు మాట్లాడకుండా ఉండాలి? మీరు వాళ్ళిద్దరిని ఎత్తుకొని నన్ను, నా తల్లిని నిర్దాక్షిణంగా ఇంటి నుంచి వెళ్ళమన్న క్షణాలు నాకు అనుక్షణం గుర్తొస్తూ నా హృదయాన్ని దహించి వేస్తూనే ఉన్నాయి అంటాడు అశ్విన్. అశ్విన్ మాటలు ఆనందికి, చైతన్యకి షాకింగ్లా ఉంటాయి. అశ్విన్ కోపంగా ఆనంది, చైతన్యాల వైపు చూస్తూ, ఎవరో దుండగులు మీ తల్లిదండ్రులను చంపేస్తే మిమ్మల్ని పెంచడం కోసం మమ్మల్ని దూరం చేసుకున్నాడు ఈ పెద్ద మనిషి. మీ వరకైన త్యాగమూర్తి అయితే మా వరకైన తండ్రికి, భర్తకు అర్హత కోల్పోయిన విలువ లేని మనిషి అంటాడు అశ్విన్ కోపంతో. కొడుకు మాటలకు అమర్ నిలువెల్లా బాధపడుతుంటే చైతన్య, ఆనంది కన్నీళ్లు పెడుతూ అమర్ వైపు చూస్తుంటారు. నందిత కూడా ఆ పరిస్థితుల్ని గుర్తు తెచ్చుకొని కోపం తెచ్చుకుంటూ, చేసిన దానికి శిక్ష అనుభవించాలి కదా అమర్. తండ్రి ప్రేమకు నోచుకుని నా పిల్లలు నీ మీద ద్వేషం పెంచుకోవడంలో తప్పు లేదు అని అంటుంది. వాళ్ళ మధ్య అమర్ మౌనంతో దోషులా నిలబడుతుంటే వాళ్ళ మావయ్య అలా మాటలు పాడటం చైతన్య, ఆనంది తట్టుకోలేకపోతుంటారు. శశాంక్ మాత్రం వాళ్ళ గొడవలు చూసి నవ్వుతుంటాడు. భార్య పిల్లల్ని వదిలేసిన ఈ దుర్మార్గుడితో ఇక మాటలు అనవసరం అమ్మా అంటుంది శిరీష. నీ ఇష్టానికి మా మావయ్యని మాటలంటే నేను ఊరుకొని శిరీష అంటూ చైతన్య శిరీష మీద కోపడతాడు. ఊరుకోకపోతే ఊరేగండి. మా మనసులో మండుతున్న మాటలకి మేము ఇలాగే మాట్లాడతాము అంటుంది శిరీష. శిరీష అంటూ ఆనంది కూడా కోపంతో గొంతు చించుకుంటే, నువ్వు అసలు మాట్లాడుకో ఆనంది, అసలు ఇదంతా నీ కారణంగా అని అంటూ శిరీష ఆనంది మీద కూడా సీరియస్ అవుతుంది. శిరీష పరిస్థితి అర్థం చేసుకుని ఆనంది ఇంకేమీ మాట్లాడలేకపోతుంది. ఇష్టం లేని పెళ్లికి విలువ ఉండదు. ఈ తాళి నాకు అవసరమే లేదు. మీ కళ్ళ ముందే ఈ తాళి తీసి పడేస్తాను అంటూ తాళి పట్టుకుంటుంది. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. శిరీష తాళి తీసేసి జరిగిన పెళ్లికి విలువ లేకుండా చేసుకుంటుందా? ఈ పెళ్లితో చైతన్య, శిరీష దగ్గరవుతారా లేక ఇంకా దూరం అవుతారా? ఈ పరిణామంతో అశ్విన్, ఆనంది మధ్య రాబోయే సన్నివేశాలేంటి? ఆనంది చేసిన పనిని అశ్విన్ క్షమిస్తాడా? కథ నచ్చితే లైక్ చేయండి, హైప్ ఇవ్వండి, మీ అమూల్యమైన అభిప్రాయాలను తెలియచేయండి. అలాగే మన స్టోరీస్ని దయచేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.